హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కలకత్తా పైపింగ్ కటింగ్ ఎలా అనేది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా. అది కలకత్తా ట్రెండింగ్ కాదండి, ఇది ప్రతి ఒక్క బోటిక్ నడిపే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి దీన్ని ఎక్కువ మంది షేర్ అనేది చేయలేదు. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటో దాని కథ ఏంటో చూద్దాం. ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చెప్పిన మాదిరిగా క్లాత్ అనేది ఈ విధంగా కరెక్ట్ సమానంగా ఈ విధంగా సమోసా లాగా ఈ విధంగా మడత పెట్టండి. సమానంగా ఎడ్జెస్ అనేది రావాలి. చూడండి, ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇది కూడా మనకి పనికి వస్తుంది. హ్యాండ్స్కి మనం పైపింగ్ వేసుకున్నప్పుడు స్ట్రేట్ కటింగ్ కావాలి కదా, దానికి పనికి వచ్చేస్తుందిలే. ఇది కూడా వేస్ట్ అస్సలు అవ్వదు. మీ దగ్గర ఎన్ని కలర్స్ పైపింగ్ క్లాత్స్ ఉన్నా కూడా ఈజీగా ఈ విధంగా మీరు చేసుకొని పెట్టుకుంటే మీకు తొందరగా కుట్టుకోవడానికి అయితే అవైలబుల్ ఉంటుంది. నేను చిన్న క్లాత్ మీద మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను. నేను 2 మడతల మీద తీసుకున్నాను, ఒక్క మడత మీద కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, 2 మడతల మీద తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్కి ఈ విధంగా మడత అనేది పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు నుండి కూడా ఒక మడత అనేది వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని మళ్ళీ ఇంకొక మడత అనేది వేసేసుకోండి. ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. చూడండి, ఇంకో వైపు నుండి కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. మనం చిన్నప్పుడు పడవ కోసం మనం పేపర్ మడత పెడుతుండే కదా, గుర్తుందా? మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఈ విధంగా మడత పెట్టేసుకొని మిడిల్ పార్ట్లో ఇలా వేలు పెట్టుకొని 2 మడతలు అనేది వేసేసుకోవాలి. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను చూడండి. ఇలా నేను 2 పార్ట్స్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఒక పార్ట్ ఈ విధంగా వేసేసుకోండి, మళ్ళీ ఇంకో పార్ట్ ఈ విధంగా వేసేసుకోండి, మళ్ళీ ఇంకో పార్ట్ చూడండి ఈ విధంగా ఇలా వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు 4వ పార్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మిడిల్లో ఫింగర్ ఇలా పెట్టేసుకొని ఇలా 2 మడతలు అనేవి ఇలా కరెక్ట్గా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మిడిల్ నుండి ఒక కుట్ అనేది వేసేసుకోండి. మిడిల్ నుండి ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ క్లాత్స్ ఉంటే అన్నీ ఈ విధంగా మీరు మడత పెట్టేసుకొని, చిన్న క్లాత్ అయినా సరే ఈ విధంగా మనం మడత పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. టెన్షన్ ఉండదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే మనం అసలు కరెక్ట్ సైజ్ వస్తుందా రాదా అని మధ్యలో వెడల్పు మళ్ళీ కింద సన్నగా ఆ విధంగా పైపింగ్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఎడ్జెస్ నేను కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత వెడల్పు కావాలి, 1 ఇంచ్ కావాలా, 1.5 ఇంచ్ కావాలా, 2 ఇంచ్ కావాలా అన్నది చూసుకొని మీరు మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనకి వెళ్ళి కటింగ్ చేసుకోండి. మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదేమో, ఒక్క నిమిషం. ఈ విధంగా ఇలా మనము చూడండి, నేనైతే 2 ఇంచులకి నేను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఈజీగా ఒక్క 2 మినిట్స్లో మనకి పైపింగ్ అనేది కటింగ్ అయిపోతుంది. మళ్ళీ మిషన్ మీదకి వెళ్ళి దిగాలనేది ఉండదు. చూడండి, మిడిల్లో వేసుకున్న కుట్టుని విప్పేసుకున్న తర్వాత చూడండి ఎంత క్రాస్గా వస్తుందో, ఎంత నీట్గా ఉంటుందో దీని పైపింగ్. మీకు అసలు మరి థ్రెడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగా చాలా నీట్గా వస్తుంది. చూడండి, నాకైతే కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, నేను 2 మడతల మీద పెట్టాను కదా, మీరు చూసారు కదా, కాబట్టి నాకు 2 వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే స్ట్రేట్ పీస్ రాలేదు. ఇలా నేను చిన్నగా పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బ్లౌజ్కి ఏంటంటే పెద్దవి తీసుకొని మళ్ళీ వేస్ట్ చేసుకోకూడదు కదా, అందుకనేసి చిన్నవి ఒకటి పెద్దది ఒకటి పెట్టేసుకుంటే మనకి నెక్కి సరిపోతుంది. అందుకనేసి నేను ఈ విధంగా చూడండి 2 మడతల మీద మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. మీరు 2 క్లాత్లు కూడా ఈ విధంగా మడత పెట్టేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. మీరు ఏ కలర్ పైపింగ్ క్లాత్ తీసుకున్నా, సేమ్ కలర్ తీసుకున్నా, చిన్నది తీసుకున్నా, పెద్దది తీసుకున్నా, సేమ్ మెథడ్లో మీరు కటింగ్ చేసుకుంటే ఈజీగా మీకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది.